వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్ దీక్షిత. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, చూసి ఆనందించండి. మేము ఈ మధ్య ఒక హోమ్ థియేటర్ కొనడం జరిగింది. ఆ హోమ్ థియేటర్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దానికి ఎంత ఖర్చు అయింది, ఈ విషయాలన్నీ మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే యూట్యూబ్ నాకు ఒక చిన్న విషయం చెప్పింది. నా వీడియోస్ చూసే వాళ్ళలో ఓన్లీ 33% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారని, మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారని యూట్యూబ్ చెప్పింది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడగలరని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నేను నా ఛానల్లో 18 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అందులో మీరు ఏదైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము జబ్రానిక్ సంబంధించినటువంటి ఒక హోమ్ థియేటర్ని తీసుకోవడం జరిగింది. ఆ హోమ్ థియేటర్ పేరు జబ్ ట్విస్ట్ 5.1. సో ఈ హోమ్ థియేటర్ ఎలా ఉంది, అసలు దీని ప్రైస్ ఎంత ఉంది, దీని పర్ఫార్మెన్స్, క్వాలిటీ, సౌండ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో దీనిపైన మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 5 స్పీకర్స్, ఒక ఊఫర్ తోటి ఇది మనకి రావడం జరిగింది. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0 అండ్ పవర్ఫుల్ బాస్ అని ఇచ్చారు. అట్లాగే USB సపోర్ట్ ఉంది, FM రేడియో కూడా దీంట్లో ఉంది. ఆక్స్ కేబుల్తో టీవీకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. స్టైలిష్ డిజైన్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. గ్లాసీ ఫినిష్ అండ్ సబ్ ఊఫర్ అని చెప్పేసి కూడా దీని మీద మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ప్రోడక్ట్కి బ్యాక్ సైడ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో అవేంటో ఒకసారి చూద్దాము. సో ముందుగా దీంట్లో ఫీచర్స్ వచ్చేసి వైర్లెస్ బ్లూటూత్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. USB కేబుల్ ఉంటుంది, FM రేడియో, ఆక్స్ ఉంటుంది, LED డిస్ప్లే ఉంటుంది, అట్లాగే సబ్ ఊఫర్ కనెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ రిమోట్ కంట్రోల్ దీంతో పాటు వస్తుంది. సో వాల్యూమ్, బాస్, ట్రెబుల్ అడ్జస్ట్మెంట్కి దీనికి మనకి బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. స్టైలిష్ డిజైన్ అనేది ఇచ్చారు. అట్లాగే వాల్ మౌంటబుల్, అంటే దీన్ని మనం గోడ కూడా ఆ స్పీకర్స్ మనం ఫిక్స్ చేయడానికి ఉంటుందని చెప్పేసి దీని మీద మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్యాకేజ్లో ఏమేమి వస్తాయంటే ఒక సబ్ ఊఫర్ వస్తుంది, అట్లాగే శాటిలైట్ స్పీకర్స్ ఒక 5 వస్తాయి, అండ్ రిమోట్ కంట్రోల్ ఒకటి, అండ్ ఇన్పుట్ కేబుల్ ఒకటి, మాన్యువల్ ఒకటి వస్తుందని చెప్పేసి దీన్ని ఇవ్వడం జరిగింది. ఇక దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అని చూసినట్లయితే అవుట్పుట్ వచ్చేసి దీనికి మనకి RMS 90 వాట్స్ అనేది మొత్తం టోటల్ అనేది ఉంది దీంట్లో. అందులో సబ్ ఊఫర్ వచ్చేసి 30 వాట్స్ అండ్ శాటిలైట్ స్పీకర్స్ 5 వచ్చేసి 12 వాట్స్ చొప్పున మొత్తం 60 ప్లస్ 30 కలిపి మొత్తం 90 వాట్స్ అనేవి దీంట్లో ఉండడం జరిగింది. మీరు మామూలుగా బయట దొరికే హోమ్ థియేటర్స్లో ఇంతకన్నా ఎక్కువ వాట్స్ మీరు చూసి ఉండొచ్చు. కాకపోతే అవన్నీ ఏంటంటే PMPO వాట్స్, కానీ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఇది RMS వాట్స్ అన్నట్టు. సో PMPO వాట్స్కి RMS వాట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏంటనే మీరు ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడండి, అప్పుడు మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ జబ్రానిక్ హోమ్ థియేటర్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. పై కవర్ని తీసేసిన తర్వాత లోపల బాక్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ప్యాకింగ్ చాలా నీట్గా ఉంది. సో దీనికి హృతిక్ రోషన్ గారు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఈ బాక్స్ మీద మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ బాక్స్ అనేది ఎలా ఉందనేది ఒకసారి మనం ప్యాకింగ్ ఎలా ఉందని మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ప్రైస్ మనకి ఫ్లిప్కార్ట్లో 2899 రూపీస్కి నాకు రావడం జరిగింది. సో దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక బాక్స్ నేను ఓపెన్ చేసి దాని లోపల ఉన్నటువంటి హోమ్ థియేటర్ని ఒకసారి మనం చూద్దాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి స్పీకర్స్ యొక్క క్వాలిటీ, వాటి యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. అంటే ఆడియో కూడా నేను ప్లే చేసి మీకు ఒకసారి వినిపిస్తాను. సో ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసిన తర్వాత సో దీంట్లో మనం ఇందులో ఇచ్చినటువంటి స్పీకర్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో పైన మనకి 5 స్పీకర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అట్లాగే యూజర్ మాన్యువల్ కూడా దాంట్లో పైన ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఒక రిమోట్ కంట్రోల్ని ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు వీటిని తీసి మనం ఒక్కొక్క దాని క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాము. సో ముందుగా మనకి ఇందులో ఒక మాన్యువల్ ఇచ్చారు. సో మాన్యువల్లో ఎలా యూజ్ చేయాలని ఇచ్చారు దాంట్లో మనకి. అట్లాగే దాని బ్యాక్ సైడ్ మనకి ఒక రిమోట్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కేబుల్ని ఇవ్వడం జరిగింది.
ఈ స్పీకర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు. అట్లాగే దానిపైన మనకి ఈ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అట్లాగే దాంతోపాటుగా వైర్ కూడా ఇచ్చారు. సో మేబీ ఇవి ఫ్రంట్ స్పీకర్స్ కాబట్టి కొంచెం వైర్ లెంత్ అనేది కొద్దిగా తక్కువ ఇచ్చారు. కాకపోతే బ్యాక్ స్పీకర్స్కి మాత్రం వాళ్ళు వైర్ లెంత్ కొంచెం ఎక్కువ ఇస్తారు. సో ఈ బ్యాక్ సైడ్ అంతా చూసినట్లయితే మీరు ఆ స్పీకర్ అనేది చాలా క్వాలిటీగా ఉన్నట్టు నాకైతే అనిపించింది. సో దీనికి మనకి వాల్కి ఫిట్ చేయడానికి వాల్ మౌంటబుల్ ఇక్కడ హోల్ అనేది ఇచ్చారు వాళ్ళు. అంటే మనకి చిన్న గోడకి ఏమైనా సీల లాంటివి ఉన్నప్పుడు దానికి మనం ఈజీగా తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ అన్ని స్పీకర్స్ ఒకసారి తీసి మనం బయట పెట్టి చూద్దాం ఒకసారి. సో స్పీకర్స్ సైజు కూడా మనకి బాగానే ఉన్నాయి. అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో ఉన్నాయి మనకి. ఇది బ్యాక్ స్పీకర్ ఇది. దీనికి వైర్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు, మీరు చూడవచ్చు. అంటే బ్యాక్ స్పీకర్స్కి ఏమో కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నటువంటి వైర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ స్పీకర్స్ కొద్దిగా తక్కువ లెంత్ ఉన్నటువంటి వైర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు అన్ని స్పీకర్స్ని తీసి ఒకసారి మనం బయట పెట్టి చూద్దాము. సో ఇప్పుడు ఈ థర్మోకోల్ తీసినట్టే దాని లోపల మనకి ఒక ఊఫర్ అనేది ఇవ్వడం జరిగింది. హోమ్ థియేటర్కి హెడ్ ఏంటంటే మనకి ఇక్కడ ఊఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊఫర్ బాగుంటేనే మనకి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ ఊఫర్ ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో ఊఫర్ కూడా మంచిగా ప్యాకింగ్ అనేది వచ్చింది. అట్లాగే సైడ్ స్పీకర్స్ ఇచ్చారు. ఆల్ సైడ్స్ మనకి నీట్గా ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది అన్నిటిని ఓపెన్ చేసిన తర్వాత స్పీకర్స్ ఊఫర్ యొక్క వ్యూ ఎలా ఉంది. సో ఇందులో మనకి ఈ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో చాలా నీట్గా, ఆ డిజైన్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ హోమ్ థియేటర్ ఏదైతే ఉందో ఈ హోమ్ థియేటర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి 5 స్పీకర్స్ వచ్చాయి. మామూలుగా 5 స్పీకర్స్ ఎందుకు ఇస్తారంటే ఒక 2 ఫ్రంట్, 2 బ్యాక్, ఇంకొక స్పీకర్ వచ్చేసి మనకి ఊఫర్ దగ్గర ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను చూడండి, ఆ విధంగా మనకి ఉంటాయి. ఇక్కడ ఫ్రంట్ 2 స్పీకర్స్ ఏదైనా వాటికి వైర్ లెంత్ తక్కువ ఉంది. బ్యాక్ 2 స్పీకర్స్ ఏదైనా వాటికి వైర్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. ఈ మిడిల్ స్పీకర్ ఏదైతుందో అది మనకి అది మెయిన్ ఊఫర్ అవుతుందో ఊఫర్ దగ్గర ఉంటుంది. అంటే మామూలుగా 5.1 ఛానల్ అంటే అర్థం ఇక్కడ 5 స్పీకర్స్ ఒక ఊఫర్ అని అర్థం. మామూలుగా కొన్నిటికి మనం 4.1 హోమ్ థియేటర్స్ ఉంటాయి. వాటికి ఏంటంటే మనకి 4 స్పీకర్స్ వస్తాయి, ఒక ఊఫర్ అనేది వస్తుంది. అంటే ఇంకా ఎక్స్ట్రా ఆ మధ్యలో ఉన్నటువంటి స్పీకర్ ఏదైతుందో అది మనకి దానికి 4.1 ఛానల్కి రాదు. ఇది 5.1 ఛానల్ కాబట్టి దీనికి 5th స్పీకర్ కూడా వచ్చింది. ఆ 5th స్పీకర్ అనేది మనకి ఊఫర్ పైన ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ స్పీకర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఈ మెయిన్ ఊఫర్ ఏదైతుందో దీనిపైన మనకి లెఫ్ట్ సైడ్ మనకి లోగో అనేది కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మనకి బటన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మెయిన్ మనకి వాల్యూమ్ కంట్రోల్ ఏదైతుందో అది మనకి పెద్ద సైజులో ఇచ్చారు చూడండి, అది బటన్ వాల్యూమ్ కంట్రోల్ అది. అట్లాగే దాని కింద మనకి బి అనేది ఏదైతుందో అది మనకి బాస్, అట్లాగే టీ అనేది ఏదైతుందో అది మనకి ట్రేబుల్. సో ఈ 3 మనకి అడ్జస్ట్మెంట్ కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి ఈ సైడ్స్లో కూడా మనకి ఇక్కడ వాల్యూమ్కి సంబంధించినటువంటి బటన్స్, అట్లాగే మోడ్ చేంజ్ చేయడానికి, అంటే ఆక్స్ నుంచి యూఎస్బీకి, యూఎస్ నుంచి ఎఫ్ఎంకి ఇట్లా మోడ్ చేంజ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇది నెక్స్ట్ అండ్ ప్రీవియస్ సంబంధించినటువంటి సాంగ్స్ ప్లే చేయడానికి బటన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ జబ్రానికి సంబంధించిన లోగో, అట్లాగే మనకి దానికి సంబంధించినటువంటి డిజైన్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సైడ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్పీకర్ అనేది మెయిన్ స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్పీకరే మనకి మెయిన్ ఈ మొత్తం హోమ్ థియేటర్కి మెయిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఆక్స్ కేబుల్ని కనెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో క్లియర్గా మెన్షన్ చేశారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని కూడా దానిపైన మనకి క్లియర్ మెన్షన్ చేశారు. అట్లా ఇప్పుడు ఈ వైర్ ఏదైతుందో ఇది మనకి ఎఫ్ఎం యాంటీనా. సో ఎఫ్ఎంని మనం ఇక్కడ ప్లే చేయడం కోసం ఈ యాంటీనా అనేది వైర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, ఎఫ్ఎం యాంటీనా యొక్క వైర్ అనేది. అట్లాగే మనకి మెయిన్ వైర్ ఏదైతుందో ఈ కనెక్టింగ్ వైర్ కూడా చాలా లెంతీగానే ఉంది. సో ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా దీని బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అంటే పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక బటన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి మరొక సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ చిన్న హోల్ అనేది మీరు చూస్తారు. సో ఇదేంటంటే మనకి ఇక్కడ బాస్ సౌండ్ వచ్చినప్పుడు దానిలో ఎయిర్ అనేది మనకి బయటికి రావడం కోసం మనకి ఇది హెల్ప్ చేస్తుంది. అట్లాగే ఇది రిమోట్ చూడండి, ఇక్కడ రిమోట్ కూడా చాలా నీట్గా ప్యాకింగ్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ లుక్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. సో చేతిలో మనకి ఈజీ కంఫర్ట్గా మన హ్యాండిల్ చేసేటట్టుగా ఉంది. సో ఈ బటన్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. ఈ లుక్ మాత్రం అంటే ఇక్కడ రిమోట్ సంబంధించిన లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఈ రిమోట్ యొక్క క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మామూలుగా అయితే రిమోట్తో పాటుగా బ్యాటరీస్ ఇస్తారు, మరి ఇందులో ఇచ్చారో లేదో ఒకసారి చూద్దాము. సో దీంట్లో మనకి ఎలాంటి బ్యాటరీస్ అనేది ఇవ్వలేదు, మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ రిమోట్లో బటన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా వాళ్ళు ఆక్స్ బటన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆక్స్ బటన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆక్స్ కేబుల్, ఇంతకుముందు ఒక కేబుల్ ఇచ్చారు చూడండి రిమోట్తో పాటుగా, ఆ కేబుల్ తోటి మనం టీవీని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆక్స్ మోడ్లో మనం పెట్టినప్పుడు మనకి ఆడియో అనేది, టీవీకి సంబంధించిన ఆడియో అనేది దాంట్లో వస్తుంది. నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటి యూఎస్బి కీ ఏదైతే ఉందో, మనం మామూలుగా పెన్ డ్రైవ్ని మనకి ఇక్కడ ఈ డైరెక్ట్గా మనకి హోమ్ థియేటర్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ ఇచ్చినటువంటి ఎఫ్ఎం ఏదైతే ఉందో ఆ కీ అనేది మనకి ఎఫ్ఎంని ప్లే చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అట్లా లాస్ట్లో ఇచ్చిన బ్లూ కలర్ బటన్ ఏదైతే ఉందో అది మనకి బీటీ అంటే బ్లూటూత్ సంబంధించినటువంటి బటన్. అది మనం మామూలుగా మొబైల్ నుంచి సాంగ్స్ దాని ద్వారా ప్లే చేసుకోవచ్చు. అట్లా మనకి వాల్యూమ్ సంబంధించి అప్ డౌన్, వాల్యూమ్ పెంచడానికి తగ్గించడానికి బటన్స్ ఇచ్చారు. అట్లాగే ప్రీవియస్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ ప్లే చేయడానికి కూడా మనకి దీంట్లో బటన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి మెయిన్గా ఉన్నటువంటి బటన్స్. ఇంకా ఇవి కాకుండా వేరే బటన్స్ కూడా, నెంబర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ హోమ్ థియేటర్ అనేది అసలు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి నేను మీకు సాంగ్ ప్లే చేసి మీకు చూపిస్తాను నేను. దీని యొక్క బాస్ సౌండ్ ఎలా ఉందనేది మీకు దాని ఎఫెక్ట్ తెలవడం కోసం ఒక క్లాత్ దానిపైన ఉంచి మీకు నేను ఆడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇంతకీ ఈ హోమ్ థియేటర్ని మనం కొనొచ్చా లేదని అడిగితే ఖచ్చితంగా కొనొచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇంత మంచి అవుట్పుట్ ఉన్నటువంటి ఆడియో ఉన్నటువంటి హోమ్ థియేటర్ అనేది దొరకడం కష్టం. ఫైనల్గా నేను ఈ హోమ్ థియేటర్కి 4/5 రేటింగ్ అనేది ఇస్తాను. ఎందుకంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, బాస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందా? మా హోమ్ థియేటర్ సౌండ్ మాత్రం మామూలుగా లేదండి, ఎక్సలెంట్ క్వాలిటీ. అది నచ్చితే లైక్ చేయండి, నాకు మీ సపోర్ట్ అందించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సహకరించండి. నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇలాగే మీ అభిమానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందు కూడా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్. నేను మీ డార్లింగ్ దీక్షిత.